పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆలోచనతో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేద్దాం. లూకా సువార్త రండి, లూకా సువార్త చదువుదాం. ఈరోజు ఏది పోగొట్టుకున్నామో దానిని మళ్ళీ తిరిగి పొందేది ఎలా? ఏది పోగొట్టుకున్నాడో దానిని తిరిగి ఎలా పొందగలడు? చదువుకుందాం. దేవుని వాక్యంలో ఎలా పొందగలమో, దేవుడు దాన్ని మనం నష్టపోయిన దాన్ని తిరిగి మనకి మరలా ఎలా ఇస్తాడో ఆలోచన చేస్తూ ముందుకి సాగుదాం. రండి. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం. నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ 15వ అధ్యాయంలో 11వ వచనం నేను చదువుతాను. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి అన్నాడు. ఉండారా? 2 కుమారులు ఉన్నారు. అంటే ఇక్కడ 2 కుమారుల్లో ఒక కుమారుడు తప్పిపోయాడు అని మనం చదువుకుంటాం కదా. 2 కుమారుల్లో ఒక తప్పిపోయిన కుమారుడి నుంచి మనం చదువుతాం. అంటే ఈ కుమారుడు తండ్రిని ఏమని అడిగాడంటే, నాకు నీ ఆస్తిలో భాగం వస్తుంది కదా, నా భాగం నాకు ఇచ్చేయి అని అడిగాడు. చిన్న కుమారుడు. 2 కుమారులు చిన్న కుమారుడు అడిగాడు. అడిగితే ఆయన భాగం మంచి ఇచ్చివేశాడు. ఇచ్చివేస్తే ఆ భాగం తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అవన్నీ దేనికి ఖర్చు పెట్టుకున్నాడు? దేనికి ఖర్చు పెట్టాడు? ఖర్చు పెట్టాడు, మొత్తానికి ఖర్చు పెట్టాడు. అదే నేను చెప్తాను, చాలామందికి డబ్బులు ఖర్చు పెడతావు, కానీ దేనికి ఖర్చు పెడతావో తెలియాలి. తెలియకపోతే చాలా నష్టపోతావు. చిన్నపిల్లలు ఈ మోటార్ సైకిల్ వేసుకుని వెళ్తూ ఉంటారుగా. నేను అంటాను, బండి చాలా స్పీడ్గా తోలుతారు, మీకు తోలటం మీకు చేతవు, స్పీడ్గా వెళ్ళటం చేతవు. హఠాత్తుగా ఏదైనా అడ్డు వస్తే ఆపుకోవడం చేత కాదు. ఇదే మీకు మాకున్న తేడా. అంతేగా, హఠాత్తుగా ఏదైనా అడ్డు వచ్చిందనుకో ఆపుకోలేరు, తెలియదు. అది వెళుతుంది కాబట్టి తోలుతారు, కానీ ఆపుకోవటం తెలియదు. ఉన్నాయి కాబట్టి ఖర్చు పెడతారు, కానీ దేనికి ఖర్చు పెడుతున్నాం, ఖర్చు పెడితే మళ్ళీ తిరిగి సంపాదించగలమా లేదా అనేది తెలియదు. అది ఇప్పుడున్న ఈ లోకంలో ఉన్న సంగతిలో. అయితే ఇక్కడ చదువుతూ ఉన్నాం, ఒక కుమారుడు తండ్రి దగ్గర నుంచి తన భాగాన్ని తీసుకున్నాడు, వెళ్ళిపోయి దేనికి ఖర్చు పెట్టాడు అంటే ఇక్కడ రాశాడు. దేనికి ఖర్చు పెట్టాడో ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాశాడు. రండి, నేను ఇక్కడ చదువుతున్నాను దేనికి ఖర్చు పెట్టాడో. 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. ఏం చేశాడంట? డబ్బు ఎలా ఖర్చు పెట్టాడు? ఖర్చు పెట్టవలసిన విధానం తెలియలేదు. దుర్వ్యాపారము వలన పాడు చేశాడు. దుర్వ్యాపారం అంటే ఏం చేస్తాడు? పేకాట ఆడాడా? ఆడి ఉండొచ్చు, ఆడలేదని మనం ఎందుకు అనాలి? దుర్వ్యాపారం అంటే ఒక మాట మాత్రం ఇక్కడ రాశాడు. ఏమని రాశాడంటే, రండి 30వ వచనం చదువుతాను. లూకా సువార్త 15వ అధ్యాయం 30వ వచనం. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన నీ కుమారుడు రాగానే వీని కొరకు ఎలా ఖర్చు పెట్టాడంట? ఎలా ఖర్చు పెట్టాడు? వేశ్యలతో. దుర్వ్యాపారము. డబ్బులుంటే, ధనముంటే, ఆస్తి ఉంటే దాన్ని ఎలా ఖర్చు పెడతారు?
ఎలా ఖర్చు పెడతారు? పంట వేసాడు, చేను పండింది, డబ్బులు వచ్చినాయి, ఎలా ఖర్చు పెట్టాలి? పంట వేసేటప్పుడు ఏం చేస్తారు అమ్మా? ఎవరికి వాళ్ళే వాళ్ళ ఇష్ట దేవునికి మొక్కుతారు కదా. కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కొబ్బరికాయ కొడతారు అగరవస్తులు వెలిగించుకొని, దేవుడా నాకు పంట బాగా పండించయ్యా అని. అవును కదా. ప్రార్థన చేసుకునేవాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, అయ్యా మా పంట బాగా పండాలయ్యా అని. పండి ఇంటికి వచ్చిన తర్వాత ఆ పంటని అమ్మి ఆ డబ్బులు ఇంటికి తీసుకొని వచ్చినాక మేము ప్రార్థన చేశాం ప్రభా, ఈ పంట పండింది, డబ్బులు వచ్చినాయి, మరి మేము ఈ ఖర్చు పెట్టేటప్పుడు నిన్ను అడిగే ఇచ్చావు, మళ్ళీ ఇవి తిరిగి ఖర్చు పెట్టేటప్పుడు మేము ఎలా ఖర్చు పెట్టాలి అని అడిగేవాళ్ళు ఉన్నారా? లేరా? లేరు. ఎందుకు? దేవుడిని అడిగితే ఏం చెప్తాడు? దేవుడు చెప్పే విధానం వేరే ఉంది, ప్రస్తుతం ఖర్చులు పెట్టే విధానం వేరే ఉంది. అంటే ఎక్కువ మంది దుబారా ఖర్చులు పెడతారు. పంట బాగా పండి డబ్బులు ఎక్కువ వస్తే మరి చేని పంటకి పంట పండించడానికి కావలసిన అప్పు తీసుకొస్తారు కదా. ఏమా పెట్టుబడి తీసుకొస్తారుగా. పెట్టుబడి కూడా పెట్టుబడి ఇచ్చిన వారికి తిరిగి ఇవ్వకుండా వీళ్ళు దుబారా ఖర్చులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. నష్టం జరుగుతుంది ఎక్కడ? డబ్బు విషయంలో జాగ్రత్తగా లేక నష్టపోయిన వాళ్ళు. ఫస్ట్ డబ్బులు చేతికి రాగానే ఫస్ట్ ఏం చేస్తారు ఏమా? ఫస్ట్ ఏం చేస్తారు? వచ్చిన డబ్బుల్లో నుంచి దేవునికి ఏమైనా తీస్తారా? ఈ డబ్బులు దేవునికి అని తీస్తారా? తీయరు. మరి ఏం చేస్తారు? హలో, ఏం చేస్తున్నావురా? డబ్బులు వచ్చినాయి, రారా స్నేహితుడా, రారా. ఎందుకు వాడిని పిలిచేది? ఎందుకు స్నేహితుడిని? రారా మందు కొడదాం. మళ్ళీ ఈయన కాక మళ్ళీ ఆయన కూడా అంతేనా? ఫస్ట్ డబ్బులు వస్తే ఏం జరుగుతుంది? అందుకని అన్నాడు, దుర్వ్యాపారము వలన నష్టం చేసుకున్నాడా? దుర్వ్యాపారం వలన నష్టపోయి. ఎంతమంది ఇలా జరుగుతుంది? ఎన్ని కుటుంబాలు ఇలా జరుగుతుంది? ఎంతమందికి ఇలా నష్టపోతున్నారు? యేసు ప్రభువును నమ్మిన వాళ్ళు కూడా నేను చెప్తా ఉన్నాను, ఎన్ని రకాలైన నష్టపోతూ ఉన్నారు, పోగొట్టుకుంటా ఉన్నారు. ఎన్ని రకాలుగా పోగొట్టుకుంటా ఉన్నారు. విశ్వాసాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారా? పరిశుద్ధతను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారా? ఆస్తి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారా? ధనాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారా? అన్ని పోయినాక ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని అంటాడు ఆయన, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? ఏమ్మా, డబ్బు సంపాదించుకున్నావు, ప్రాణం పోతే ఏం ప్రయోజనం ఇంకా? అందుకని అన్నాడు, నీవు దేనిని నష్టపోతా ఉన్నావో, నష్టం జరిగిందా? ఒకవేళ నష్టం జరిగితే నా దగ్గరకు రా. నష్టం జరిగింది, జరగాల్సిన నష్టం ఏదో జరిగిపోయింది, ఇక నా దగ్గరకు రా. ఆయన దగ్గరికి వస్తే ఏం చేస్తాడు? ఆయన పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ భర్తీ చేస్తాడు, మళ్ళీ సమకూరుస్తాడు. నష్టపోయిన జీవితాలనే సమకూర్చగల సమర్థుడైన దేవుడైన. నష్టపోయిన జీవితాలనే
యవనస్తులే నష్టపోతూ ఉన్నారు. వాళ్ళనే సమకూర్చే దేవుడు. జీవితంలో ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకొని మళ్ళీ లోకంలో ఎప్పటిలాగనే వాళ్ళ విశ్వాసాన్ని నష్టపోయిన వాళ్ళు ఉన్నారా లేరా? ఆయన అన్నాడు, నా దగ్గరకు రా, నువ్వు ఎంత విశ్వాసాన్ని నష్టపోయావో అంత విశ్వాసాన్ని నేను మళ్ళీ పూర్తి చేస్తా, విశ్వాసంతో నింపుతా, బలమైన విశ్వాసముతో నింపుతా, పరిశుద్ధతతో నింపుతా, పరిశుద్ధాత్మతో నింపుతా, నువ్వు నా దగ్గరకు వస్తే అన్నాడు ఆయన. మంచి మనసుతో మళ్ళితే ఎలా మళ్ళాడు ఆ కుమారుడు? ఎలా మళ్ళాడు? తిరిగి ఎలా వస్తానన్నాడు ఆయన. ఆయన ఏం చేశాడంటే, ఆ డబ్బులన్నీ అయిపోయినాక ఎవరైనా ఏం చేస్తారు? ఏదో పని చేసుకొని బతకాలని చూస్తారు. కానీ ఆ దేశంలో కరువు వచ్చింది. ఆయన ఉన్న దేశంలో కరువు వచ్చింది. ఏం పని చేసుకొని బ్రతకడానికి అవకాశం దొరకలేదు. కుదరకపోతే ఒక ఆయనకి పందులు ఉన్నాయి. ఈ పందుల యజమానుడి దగ్గరికి వెళ్ళి, నేను నీ పందులు మేపుతాను అన్నాడు. కానీ అక్కడ కూడా సరైన ఆహారం దొరకలేదు. కడుపు మాడుతూ ఉంది. కడుపు మాడి నాకు ఎవరు గుర్తొచ్చారు? తండ్రి గుర్తొచ్చాడు. కష్టాలు వస్తే కానీ దేవుడు గుర్తురాడు. అంతేగా ఏమ్మా? ఏడుపు వస్తే కానీ అయ్యో దేవుడా అని ఏడుస్తాడు మనిషి. అప్పుడు దాకా ఏడవడు. సంతోషంలో, ఆనందంలో ఎక్కువ మంది ఎవరిని ఆహ్వానిస్తారు? సైతానుని ఆహ్వానిస్తారు. అంతేగా? ఆయన ఆహ్వానిస్తారు. ఆయన కావాలా? ఆయన వస్తే ఈ సంతోషం అంతా ఆయనతో గడుపుతారు. ఎన్ని రకాలైన సంతోషాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు కానీ పండగ రోజు బాగా ఈ పంటలు బండి పండగ సమయానికి డబ్బులు వస్తే డ్యాన్స్ పార్టీ పెడతారు కదా ఏమ్మా? పెడతారా లేదా? అంటే ఎవరిని పిలుస్తున్నారా అని అర్థం? ఎవరిని ఆహ్వానిస్తున్నారు? ప్రయోజనం ఏమన్నా ఉందా దానివల్ల? ప్రయోజనం ఏం లేదు. నష్టమే కానీ ప్రయోజనం ఏం లేదు. అంటే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, డబ్బులు వస్తే ఎవరిని ఆహ్వానిస్తారు? ఫస్ట్ దేవుడిని ఎవరిని ఆహ్వానిస్తారా? లేదు, దెయ్యాన్ని ఆహ్వానిస్తారు. దెయ్యంతో పని ఉంది, దేవునితో పని లేదు. కష్టం వచ్చినప్పుడేమో దేవునితో పని ఉంది, డబ్బులు వచ్చినప్పుడేమో దెయ్యంతో పని ఉంది. అంతేనా? అవును. ఎక్కువ మంది ఇలా చేయటం వల్ల ఇంకా ఎక్కువ మంది నష్టపోతూ ఉన్నారు. అది సంతోషం అనుకుంటున్నారు, అది ఆనందం అనుకుంటున్నారు, దానిలో ఏదో ఉందనుకుంటున్నారు. దానిలో పడి చాలామంది దరిద్రులుగా మారిపోతూ ఉన్నారు. అందుకని అక్కడ అన్నాడు, వేశ్యలతో తిని త్రాగి నష్టపోయాడా? చాలా నష్టపోయాడు. చాలా ఎక్కువ నష్టపోయాడు. ఏమీ లేదు, ఇక మొత్తం ఖాళీ అయిపోయాడు. తర్వాత అనుకున్నాడు, ఇంకా ఇక్కడెక్కడా లాభం లేదు. నా ఇంటి దగ్గర ఏముంది? సమృద్ధి ఉంది. సమృద్ధినిచ్చే దేవుడిని విడిచిపెట్టి దరిద్రంలో ముంచేసే దెయ్యాన్ని వెంబడిస్తున్నారు చాలామంది. సమృద్ధినిచ్చే దేవుడిని విడిచిపెట్టి దరిద్రంలో ముంచి వేసే దెయ్యాన్ని వెంబడిస్తున్నారు చాలామంది. దేవుడు కావాలా, దెయ్యం కావాలనా? ఎక్కడ సంతోషం ఉంది? ఎక్కడ ఆనందం ఉంది?
దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని పొందే విధానం తెలియలేదు. సాతానుడిచ్చే సంతోషాన్ని, ఆనందాన్ని పొందడానికి మాత్రం అలవాటయ్యారు. ఇందువలన ఎక్కువ నష్టం జరుగుతూ ఉంది. ఎన్ని రకాలుగా నష్టం చేస్తూ ఉన్నాడో వాడు, అందుకనే ఈయన అన్నాడు, నేను ఎక్కడ ఉండినా లాభం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతా. నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతా ఏమన్నాడు ఇక్కడ? రండి 18 వచనం చదువుతాం. 18 వచనం, 17 వచనం చదువుతాను చూడండి. 17 వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు, వచ్చిందా ఏమో? వచ్చిందా అంటే ఇప్పుడు నష్టపోయే వాళ్ళని మనం అందరిని ఏమనాలి అంటే ఒప్పుకుంటారా వాళ్ళు? ఏమా ఎవరైనా ఒప్పుకుంటారా? అరే ఈ రకంగా నష్టపోతున్నావే, బుద్ధి ఉందా అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. వాడికి బుద్ధి వస్తే సరిపోద్ది, కానీ మనం బుద్ధి లేని వాడు నష్టపోతున్నాం అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అనటానికి వీలు కూడా లేదు. ఇక్కడ ఈయనకేమొచ్చింది? ఎప్పుడు వచ్చింది? డబ్బులన్నీ పోతే కానీ బుద్ధి రాలా. అందుకని ఆయన అన్నాడు, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. సంపాదన అంతా పోయినాక బుద్ధి సంపాదించుకున్నాడు. సంపాదన అంతా పోయినాక బుద్ధిమంతుడు అయ్యాడు. ఇప్పుడు బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? ఇంకా లేదన్నా, ఇప్పుడేం చేయటం లేదు. ఇప్పుడు అట్టాడి ఏం లేవు అంటే ఇంకేం లేను. ఇప్పుడు ఏం చేస్తాడేంది? అట్టాడి ఏం ఉండక ఉంటాయా? ఇంకా పోయింది. నష్టం జరగకముందే ఏ వ్యక్తి అయినా వెనక్కి తిరిగి చూసుకుంటే తన జీవితం బాగుపడుతుంది అంతే. నష్టపోతున్నాను. ఇప్పుడు మన కళ్ళెదురుగా ఎంతమంది నష్టపోయారు? ఏమేం చేసి నష్టపోయారు? నేను ఒకసారి ఈ వార్తలు వింటా ఉన్నాం. 2000 సంవత్సరాల ఆ ప్రాంతంలో క్రికెట్ ఆడారు మన వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు. ఆడితే క్రికెట్లో కప్పు ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళిపోయింది. చివరి లాస్ట్ మ్యాచ్ ఆడారు మనవాళ్ళు, మన ఇండియా వాళ్ళు, భారతదేశం, మన ఏమంటారు, మన వాళ్ళు స్టీము వాళ్ళు ఆడితే, అరే మన వాళ్ళు నష్టపోయారని మనందరికీ అనిపిస్తుంది కదా. మనం భారతీయులం కనుక మన దేశం వాళ్ళు ఆడి కష్టం పడి నష్టపోయారు అనిపిస్తుంది. చూస్తూ ఉన్నాం. ఈ టీవీలు వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. అరే ఓడిపోయిన వాళ్ళని అడగకపోతే ఏం పోయిందని మనకు అనిపిస్తుంది. ఓడిపోయిన వాళ్ళు ఏం చెప్పారంటే, మళ్ళీసారి మేము కప్పు గెలుస్తాం, మళ్ళీసారి మేము కప్పు గెలుస్తాం అంటే వాళ్ళు అన్నారు, ఇప్పుడు ఓడిపోయారు కదా ఎలా గెలుస్తారు అన్నారు. ఏ కారణం చేత ఇప్పుడు ఓడిపోయామో తెలుసుకున్నాం. మీకు అర్థమవుతుందని నేను చెప్పే మాట. ఏ కారణం చేత ఇప్పుడు ఓడిపోయామో మేము తెలుసుకున్నాం. మళ్ళీసారి ఓడిపోయిన కారణం ఇప్పుడు తెలుసుకున్నాం కనుక దానిని బట్టి మేము గెలుస్తాం, మళ్ళీసారి విజయాన్ని సాధిస్తాం, మన దేశానికి కప్పు సంపాదించి పెడతాం. ఈ మాట నాకు చాలా, వాళ్ళు చెప్పిన ఆ మాట నాకు చాలా ఆకర్షణీయంగా అనిపించింది. అంటే ఓడిపోయిన ప్రతిసారి మనం నేర్చుకోవాల్సింది ఏంది? ఎందుకు ఓడిపోయాము. నష్టపోయిన ప్రతిసారి మనం నేర్చుకోవాల్సింది ఏంది? ఎందుకు నష్టపోయాము. ఒక సంగతి జరిగింది, అక్కడ మనకు నష్టం జరిగింది. ఏ కారణం చేత ఈ సంగతి జరిగింది, ఏ కారణం చేత ఓడిపోయాము, ఏ కారణం చేత ఇప్పుడు నష్టం జరిగింది, ఈ నష్టం ఓడాలి అంటే తిరిగి మళ్ళీ మనం ఏం చేయాలి? పదే 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 మళ్ళీ ఆ నష్టం చేసామనుకో ఇంకా ఎక్కువ నష్టపోతాం. ఒక ఆయన అన్నాడు, పదే 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 పాపములో పడతా ఉన్నావా అంటే
ఒకసారి పాపంలో పడ్డవాడికి అరే నేను పాపంలో పడ్డానని తెలియద్దా? మళ్ళీ మళ్ళీ పాపంలో పడితే, మళ్ళీ మళ్ళీ నష్టపోతే, ఏ కారణం చేత నష్టం జరిగింది, ఏ కారణం చేత లాస్ అయ్యాను? ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తే ఏ కారణం చేత నేను లాస్ అయ్యాను, ఇప్పుడు నష్టం జరగడానికి గల కారణం ఏంది, అది తెలుసుకుంటే ఆ వ్యాపారస్తుడు మళ్ళీ తిరిగి లాభం సంపాదిస్తాడు. ఎందుకు లాస్ అయ్యానో తెలుసుకోలేదనుకో, ఇంకెన్నటికీ ఆ వ్యక్తి ఆ లాభాన్ని సంపాదించలేడు. ఏ విధము చేతనైనా మళ్ళీ తిరిగి నేను ఈ నష్టాన్ని పూడ్చలేను అనుకుంటే ఇక అన్ని దిక్కులు అయిపోయినాక ఇక చివరి దిక్కేంటిది ఏమ్మా? అన్ని దిక్కులు అయిపోయినాక చివరి దిక్కేంటిది? దేవుడే. అంతేగా, అన్ని దిక్కులు అయిపోయినాక చివరి దిక్కు దేవుడే. ఆయన అన్ని ప్రయత్నాలు చేశాడు, అన్ని ప్రయత్నాలు చేసి మందుకొడ్డు పెట్టాడు. ఇప్పుడు మందుకొడ్డు గవర్నమెంట్ పెడుతున్నారు, ఇంకేం చెప్తాం మనం? అంతేగా, అది మంచి వ్యాపారం అయింది వ్యాపారస్తులకి. వెనకడు సారాయి కొట్టు పెడితే అది ఒక రకంగా అనుకునేవాళ్ళు, వాళ్ళు సారాయి అమ్ముతారంట అని. ఇప్పుడు ఏమో దుర్వ్యాపారం కావట్లేదు, అది మంచి వ్యాపారం అయింది. తాగినవాడికి దుర్వ్యాపారం, తాగేవాడికి మంచి వ్యాపారం, గవర్నమెంట్కి మంచి వ్యాపారం, నష్టపోయిన కుటుంబాలకు దుర్వ్యాపారం. అంతేగా, అందుకని సరే ఏ వ్యాపారం పెట్టాడో దుర్వ్యాపారం వలన నష్టపోయి అన్నాడు, నా తండ్రి వద్దకు వెళతాను నేను. బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి వచ్చింది, బుద్ధి తెచ్చుకున్నాడు, తిరిగాడు. బుద్ధి వస్తే పోయిన నష్టాన్ని పుడుచుకోగలడు. బుద్ధి లేనివాడు రా ఎన్నిసార్లు చెప్పినా వినడు అంటారు. అంతేకమ్మా, బుద్ధి లేని వాడికి ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదు. బుద్ధి లేని ఒక వ్యక్తికి ఎన్నిసార్లు చెప్తే మాత్రమే ఉంది. బుద్ధి కలిగిన వానికి ఒక మాట చెప్తే వాడు నేర్చుకుంటాడు, వాడికి ఉపయోగం ఉంది. అందుకని యేసు ప్రభువు వారు చెప్పాడు, ఇదిగో వాడికి బుద్ధి వచ్చింది, మీకు బుద్ధి వచ్చిందా అన్నట్టుగా. మనకు కూడా బుద్ధి వస్తే మేలు పొందుతాం. ఆయన ఏం చేస్తున్నాడు, దినమెల్ల మన వైపు చూస్తూ ఉన్నాడు, మనకు బుద్ధి వస్తుందని, మనం తిరుగుతామని, తిరిగి ఆయన దగ్గరికి వెళ్తామని. నష్టపోయిన వారి వైపు ఎలా చూస్తున్నాడో చూడండి, ఆయన ఎలా చూస్తున్నాడో చూడండి. ఆయన నష్టపోయిన వారి వైపు రండి. 14వ కీర్తన, కీర్తన గ్రంథం 14వ కీర్తన, 14వ కీర్తన, కీర్తన గ్రంథం 14వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవుని ఎదుకు వారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలించెను. వివేకము కలిగి దేవుని వైపు తిరుగుతారేమో అని ఆయన నరుల వైపు చూస్తూ పరిశీలిస్తూ ఉన్నాడు. ఒక్కడైనా నా వైపు తిరుగుతాడేమో, బుద్ధి తెచ్చుకొని నా దగ్గరకు వస్తాడేమో. రాగానే ఏం జరిగింది, అటువైపు తిరగగానే ఏం జరిగింది? రండి ఇప్పుడు చదువుదాం, ఈ మాట చదువుదాం. రండి చదువుదాం, ఈ మాట చదువుదాం. లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని. ఏం చేశాడంట? పరలోకానికి విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని. ఒప్పుకున్నాడా? ఎప్పుడైతే బుద్ధి వచ్చినప్పుడు తన పాపాన్ని అంగీకరించాడో, నష్టపోయినదంతా పరితైంది. ఎంత సంపాదించుకొని వెళ్ళాడు?
ఎంత తన భాగం తీసుకొని వెళ్ళాడు, అదంతా మళ్ళీ తిరిగి, అదంతా తిరిగి రండి. ఇంకా ఇంకా చదువుదారండి, ఇంకొక వచనం, 19 వచనం, లూకా సువార్త 15వ అధ్యాయం 19 వచనం. ఇక మీదట నీ కుమారునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూసి కనికెర్రపడి ఏం చేశాడంట? తండ్రి వాడిని చూసి కనికెర్రపడి. నష్టపోయావా? ఏ విషయంలో నష్టపోయాం? ఏ సంగతుల్లో నష్టపోయి దేవునికి దూరం అయిపోయి, లేదా విశ్వాసం అందు నష్టపోయి, పరిశుద్ధత యందు నష్టపోయి, కుటుంబాల్లో నష్టపోయి, ప్రభువా మమ్మల్ని చూడు అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిజంగా దేవుని యొద్దకు వస్తే మనం ఆయన వైపు తిరగగానే అన్నాడు, నీవు నా వైపు తిరగగానే నేను నీ యొద్దకు వచ్చి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు తన కుమారుడి కోసం. పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ కుమారుడి కోసం, నీ కోసం, నా కోసం, మన అందరి కోసం. దినమెల్లా చూస్తూ ఉన్నాడు కనికరపడి. ఒకళ్ళన్నా నా వైపు చూస్తారేమో, ఇప్పుడన్నా చూస్తాడేమో. ఎన్ని రకాలుగా నష్టపోయి ఉంటాడు ఒక వ్యక్తి, ఎన్ని రకాలుగా నష్టపోయి ఉంటాడు. సరిగా ఆలోచన చేయండి. పరలోకానికి వెళ్ళే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? అమ్మా వినాలి. పరలోకానికి వెళ్ళే క్రైస్తవులు ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? ఒకవేళ పరలోకానికి వెళతామో లేదో అన్న ఆలోచన కలిగినప్పుడు వెంటనే దేవుని వైపు తిరగాలి. ప్రభువా నేను పరలోకానికి వెళతానా లేదా, నేను నీ రాజ్యానికి పనికి వస్తానా లేదా అని ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో అప్పుడు ఆయన మరలా వెంటనే పశ్చాత్తాపడితే, వెంటనే పాపాన్ని విడిచిపెడితే, చాలామందిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే వారి ఇష్టానుసారంగా మాట్లాడతారు అని, వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు అని, వారి ఇష్టానుసారంగా బూతులాడతారు అని, వారి ఇష్టానుసారమైన సంగతులు లోకస్తులు అలాగే ఉంటారు, వాళ్ళు కూడా అలాగే ఉంటారని మనం విన్నప్పుడు చాలా బాధేస్తూ ఉంది. వీళ్ళు దేవునికి చాలా దూరం అయ్యి దగ్గరగా ఉన్నామని అనుకుంటా ఉన్నారు, కానీ దగ్గరగా లేరు. అక్కడ అన్నాడు దుర్వ్యాపారం వలన అన్నాడు, కానీ ఇక్కడ దురాలోచన వలన అనడానికి వీలుంది. దురాలోచన వలన దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. చెడు ఆలోచన వలన దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. చెడు చేయటం వలన దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. అన్నాడు దినమెల్లా రండి అని మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, రండి అని అంటా ఉన్నాడు. ఏది నష్టపోయావో దానిని పూర్తి చేసుకోవటానికి రండి. ఎన్ని రకాలుగా నష్టపోయాడు కుమారుడు? విశ్వాసం కోల్పోయాడు, పరిశుద్ధతను కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, డబ్బంతా పోయింది. వేశ్యలతో వెళ్ళాడంటే పరిశుద్ధత పోయిందనే కదా, విశ్వాసం కూడా పోయింది కదా, ప్రార్థన జీవితం కోల్పోయాడు కదా, ఆస్తి పోయింది, దుర్వ్యాపారం చేసి డబ్బంతా పోయింది. బుద్ధి ఎప్పుడు వచ్చింది? అంతా పోయినాక బుద్ధి వచ్చింది. అంతా నష్టపోయిన బుద్ధి రాని వాళ్ళు ఉన్నారు, జీవితంలో అంతా కోల్పోయిన బుద్ధి రాని వాళ్ళు ఉన్నారు. నేను ఎందుకు ఇలా ఉన్నాను? నా పరిస్థితి ఏంటి? నా ఆత్మీయ జీవితం ఏంటి? నా ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదల ఏమిటి? అసలు క్రైస్తవులు అంటే ఇలాగనే ఉంటారా? అసలు నేను క్రైస్తవునేనా, నేను క్రైస్తవురాలునేనా అన్న పరిశీలన ఎవరికి వాళ్ళు చేసుకోకపోతే ఎవరు వారిని పరిశీలన చేస్తారు? ఏమా ఎవరికి వాళ్ళు నేను క్రైస్తవురాలునేనా, అసలు నేను పరలోకానికి పనికి వస్తానా, నేను తండ్రి అని పిలవటానికి నేను యోగ్యుడనేనా, యోగ్యత కలిగిన దానినేనా, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా నా ప్రార్థన, దేవుడు నా ప్రార్థన అంగీకరిస్తాడా? ఏం కోల్పోయాం? ఏదో ప్రార్థన చేస్తున్నాం,
వింటున్నాడో లేదో తెలియదు అన్నట్టుగా ఉంటే దానివల్ల ఆ జీవితం వలన ఏం ప్రయోజనం లేదు. రండి, నేను మీకు ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. రండి. రెండో మాటలోకి వెళ్దాం. యోబు గ్రంథం 29 అధ్యాయం. 29 అధ్యాయం 2 వచనం. యోబు గ్రంథం 29 అధ్యాయం 2 వచనం. పూర్వకాలమున నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో నేనుండి ఎడల ఎంతో మేలు. ఇద్దరం చూసాం. ఇప్పుడు రెండో వ్యక్తిని, ఒక వ్యక్తి తనకు తాను నష్టపోయాడు. ఇప్పుడు రెండో వ్యక్తి నష్టం చేసింది ఎవరు అన్నాడు. సాతానుడు వచ్చి యోబుని నేను చూసి వచ్చాను అని అన్నాడు. చూసావా యోబు ఎలాంటి యథార్థవంతుడో చూసావా అన్నాడు. చూసే వచ్చా. అంత నష్టపోయిన తర్వాత యోబు అన్నాడు, అప్పుడు నేను ఎలా ఉన్నాను? ఫస్ట్ ఎలా ఉన్నాను? నాకు ఎంత ఆస్తి ఉంది, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని గొడ్లు ఉన్నాయి, నా దాసులు దాసీలు, నా కుమారులు నా కుమార్తెలు, నా ఇల్లు, అప్పుడు ఉండినట్లు ఇప్పుడు కూడా ఉంటే బాగుండు కదా అన్నాడు. అప్పుడు ఉండినట్లు ఇప్పుడు కూడా ఉంటే బాగుండు కదా ఏమన్నాడు అక్కడ? మళ్ళీ చదువుదామా రండి. పూర్వకాలమున ఉండినట్లు నేనుండిన ఎడల ఎంత మేలు. అప్పుడు ఉన్నట్లు ఆస్తులు ఉన్నప్పుడు, ఆస్తులన్నీ పోయినాక ఈ మాట చెప్తా ఉన్నాడు. అప్పుడు ఎలా ఉన్నాడంటే ఒళ్ళంతా గాయములయ్యి బూడిద రాసుకొని చెల్లపెంకుతో గీక్కుంటూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. అప్పుడు ఉండినట్లు నేను ఉండిన ఎడల నాకెంత మేలు. ఉంటే మేలేగా, ఉంటే మేలే. కానీ మేలులో లేడు. ఇప్పుడు మేలు అంతా పోయింది, కీడులో పడ్డాడు. అలా ఉంటే ఎంత మేలు. తర్వాత దేవుడు నన్ను కాపాడిన దినములలో నేనుండిన ఎడల ఎంత మేలు. దేవదూతలు అందరూ వస్తూ ఉన్నారంట దేవుని సన్నిధికి. వాళ్ళలో ఈడు కూడా చిన్నగా జరబడి వచ్చాడు. వస్తే నువ్వెక్కడి నుంచి వచ్చావు అన్నాడు. భూలోకంలో నేను అక్కడ ఇక్కడ తిరిగి వచ్చాను అంటే, సరే భూలోకంలో ఎక్కడెక్కడో తిరిగి వచ్చావు కానీ అక్కడ నా భక్తుడైన యోబు ఉన్నాడు, చూసావా అన్నాడు. చూశానులే అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? ఆయన గురించి ఈయనకి ఎందుకు చెప్పాడు అంటే, ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనమును విసర్జించినవాడు. ఆ మాట మరి ఈయనకెందుకు చెప్పాడు అంటే, అరే ఇప్పుడు వచ్చావు కానీ నువ్వు నా దగ్గరికి, నువ్వు యథార్థవంతుడు కాదు, నువ్వు నీతి కలిగిన వాడు కాదు, చెడుతనములో నిడిచి ఉండడం ద్వారా నా సన్నిధి నుండి త్రోసివేయబడిన వాడవు, చూసి వచ్చావా అన్నాడు. ఇప్పుడు ఈడికి ఎట్టుండదు మరి? ఒళ్ళంతా మంట పుడుతుంది. మంట పుట్టి అన్నాడు. అదే కదా ఇప్పుడు చాలామందికి, పలానా ఆయన మంచివాడంటే తెలుసులే ఆయన మంచితనం అంటారా లేదా? అంటారు. పలానా ఆయన నీతి గలవాడంటే తెలుసులే మాకు ఆయన నీతి అంటారు. అయితే ఆ నీతి ఏమిటో, ఆ యథార్థత ఏమిటో, ఆ భక్తి జీవితం ఏందో మనిషి ఉన్నంత కాలంలో తేలకపోయినా
ఆ వ్యక్తి చనిపోయినాకైనా ఆ నీతి, ఆ భక్తి, ఆ యథార్థత తేలుతుంది. ఎందుకంటే మనకంటే ముందు భక్తి చేసి చనిపోయిన వాళ్ళు చనిపోయినాక వాళ్ళ జీవితాల గురించి పుస్తకాలుగా రాసినప్పుడు కూడా నేను చదివాను. వాళ్ళని డైరెక్ట్గా కూడా చూశాను. వాళ్ళు ఎంత యథార్థవంతులో. ఆ యథార్థత యోబులో కూడా ఉంది. యథార్థత లేకనే దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడ్డాడు. వాడికి చెబుతా ఉన్నాడు దేవుడు, చూసావా ఎంత యథార్థవంతుడో. యథార్థత లేకనే కదరా నువ్వు ఇక్కడి నుంచి పోయావు అని దేవుడు వానికి చెబుతా ఉన్నాడు. ఆహా, నీ యందు యథార్థత వారికినే ఉంచాడా యోబు? నీ యందు భయభక్తులు వారికినే ఉంచుతా ఉన్నాడు అనుకుంటున్నావా? నువ్వు ఆస్తులు ఇచ్చావు, గొర్రెలు, గొడ్లు, దాసులు, దాసీలు, ఒంటెలు, గాడిదలు ఎన్నో ఇచ్చావు. ఆయనకి ఏం కొద ఉంది కాబట్టి ఇక యథార్థంగా ఉండడు అని అన్నాడు. అంటే ఒకసారి అవన్నీ తీసివేసి చూడు దేవుడు. అవన్నీ సరే నీకు అప్పగిస్తున్నాను వెళ్ళు అన్నాడు. ఆ మొత్తం తీసివేశాడు. తన కుమారులను, తన కుమార్తెలను, తనకి ఇంకేం మిగిలిన ఆస్తులు అన్నీ పోయినాక వచ్చాడు. మళ్ళీ వచ్చి ఈయనేమన్నాడు? అన్నీ పోయినాక దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుడి నామానికే. ఏం చేస్తావన్నా, దేవుడు మాకు అన్యాయం చేశాడు, దేవుడు అన్యాయస్తుడు, ఏముంది చివరికి ఉత్త చేతిలో మిగిలిని అని అన్నాడా? ఏమిచ్చాడు కాబట్టి ఇంకా దేవుడికి మేము భక్తి చేయాలి అన్నాడా? ఇక మేమెవరు రాము ప్రార్థనకి, మా ఇంట్లో ఎవరు ప్రార్థనకు వచ్చేవాళ్ళు లేరు. ఆయన చేశాడు ప్రార్థన, ఆయన ఏం సంపాదించి పెట్టిపోయాడు కాబట్టి మేము ఇంకా ప్రార్థనకు రావాలి అన్నారా? అన్నవాళ్ళు ఉన్నారు. అయినా ఏది ఉన్నా ఏది లేకపోయినా తన యథార్థతను చూపించాడు. తర్వాత సరే తన కుమారులు, కుమార్తెలు కూడా ఎవరు లేరు, ఒక్కడే మిగిలాడు, భార్య మిగిలింది. అన్నాడు, ఆయన శరీరం బాగానే ఉంది కదా, ఆయనకేం ఇబ్బంది ఏముంది అన్నాడు సాతానుడు. శరీరాన్ని కూడా నీకు అప్పు చెప్తున్నాను, ప్రాణం మాత్రం నువ్వు తీయటానికి నీకు అధికారం లేదు. యేసు ప్రభు నమ్మిన వాళ్ళ ప్రాణం తీయటానికి సాతానుడికి అధికారం లేదు. ఒకవేళ సరిగా నమ్మకపోతే ఎవరు ఏం చెప్పలేరు. అందుకని నేను అప్పుడప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మకుండా బాప్తిసం పొందినవాడు సంగతి మనకు తెలియదు. నమ్మి బాప్తిసం పొందాలి. అందరూ బాప్తిసం పొందుతారని బాప్తిసం పొందితే మనం ఏం చెప్తాం వాళ్ళకి? దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. మన ప్రాణం పైన మనకి అధికారం లేదు. ఒకవేళ మన శరీరానికి అనారోగ్యం కలగజేయచ్చు, వ్యాధి కలగజేయచ్చు, బాధ కలగజేయచ్చు, ఇబ్బంది కలగజేయచ్చు, తలనొప్పి రావచ్చు, కడుపులో నొప్పి రావచ్చు, గుండెలో నొప్పి రావచ్చు, కాళ్ళు నొప్పులు రావచ్చు, ఏదైనా రావచ్చు. ఇది రాదు అనడానికి వీల్లేదు. బాధ కలిగే కొన్ని ఏసయ్యా అనాల్సిందే. అంటే ఇంకా భక్తి జీవితం పెరిగిద్ది. అందుకని యోబన్నాడు, ఆ శరీరము కుళ్ళిపోతా ఉన్నప్పటికి కూడా ఇక ఏమి ఆయన యథార్థతని విడిచిపెట్టలేదు. భార్య వచ్చింది, ఈ బాధ నేను చూడలేకపోతున్నాను, ఇక దేవుని దూషిస్తే నిన్ను చంపేస్తాడయ్యా, దూషించండి. ఆయన అన్నాడు, బుద్ధిహీనురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడవచ్చా అన్నాడు. అంటే ఆమె బుద్ధిహీనురాలు కాదు, భక్తిపరురాలు. కానీ ఆయన బాధ చూడలేక అలా మాట్లాడింది. అలా మాట్లాడకవద్దు అన్నాడు. ఆ బాధ అంతా అనుభవిస్తూనే దేవుని స్తుతించాడు, దేవుని గణపరిచాడు. ఒక మాట అన్నాడు, అప్పుడు ఉండినట్లుగా నేను ఇప్పుడు ఉంటే నాకెంత మేలు.
ఎంత కష్టములో కూడా దేవుని దగ్గరికే వెళ్ళాడు, ఎంత నష్టములో కూడా దేవుని సన్నిధికే వెళ్ళాడు. ఎలాంటి స్థితిలో కూడా దేవుని పాదాలను విడిచిపెట్టకపోతే నీవెంత నష్టపోయినా ఆ నష్టాన్ని మళ్ళీ భర్తీ చేస్తాడు ఆయన అని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. తప్పిపోయిన కుమారుడు అంతా నష్టపోయాడు, ఆ నష్టం అంతా మళ్ళీ తండ్రి దగ్గర తాను పొందుకున్నాడు. యోబు సమస్తాన్ని నష్టపోయాడు, తన భార్య తన శరీరాన్ని కూడా కొంత నష్టం జరిగింది, అయినప్పుడు కూడా తిరిగి మళ్ళీ బాగుపడ్డాడు. తన కుమారులు వచ్చారు, తన కుమార్తెలు వచ్చారు, తన ఆస్తి మొత్తం తిరిగి వచ్చినప్పుడు ఎంత ఆస్తి నష్టపోయాడో దానికి రెట్టింపు పొందినప్పుడు దేవుని ఇంకా ఎక్కువ మహిమ పరిచాడు. ఇంకా ఎక్కువ ఏ నష్టము జరిగిందో ఆ నష్టాన్ని బట్టే దేవుని సన్నిధికి రావాలి, ఏ బాధ వచ్చిందో ఆ బాధను బట్టే దేవుని సన్నిధికి రావాలి, ఏ విధమైన కష్టం కలిగిందో ఆ కష్టములోనే దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు వాటినన్నిటిని తీసివేసి దేవుడు నీకు సమృద్ధిని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చి దేవుని మహిమపరచు వారిగా మనల్ని చేస్తాడు. దేవుణ్ణి ఆరాధించు వారిగా మనల్ని చేస్తాడు. దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన చేసే కార్యాలు కొన్ని కారణాలు అవుతాయి. మమ్మల్ని ఎలాగ చేసావు ప్రభా అని దేవుని సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించగలం. నేను అందుకనే ఆయన ఆరాధించేటప్పుడు కొన్ని సంగతులు చెప్తాను. ఏమంటానంటే, మాకంటే ముందటి వాళ్ళు చనిపోయారు, వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా ఆరాధించారు ప్రభా, వాళ్ళు చనిపోయారు, కానీ మమ్మల్ని ఎందుకు వచ్చావు ఈ భూలోకంలో? ఇంకా మిమ్మల్ని మేము ఇంకా మిమ్మల్ని ఆరాధించవలసి ఉంది, అందుకని మమ్మల్ని ఇక్కడ ఉంచావు. మిమ్మల్ని ఘనపరచడానికి మమ్మల్ని ఉంచావు. వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, చనిపోయిన వాళ్ళు కూడా గొప్పవాళ్ళే. గొప్పవాళ్ళు చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మనకంటే ఎక్కువ ఆరాధించిన వాళ్ళు లేరా? చనిపోయిన వాళ్ళు లేరా? ఉన్నారు. ఆయన ఆరాధిస్తూ చనిపోయారు. బైబిల్ గ్రంథం బాగా తెలిసిన వాళ్ళు, పండితులు చనిపోయారు మనకంటే గొప్పవాళ్ళు. వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. మనం ఉన్నాం దేనికి పనికిరాని వాళ్ళం. ఎందుకు వచ్చాడు? ఆయన ఆరాధిస్తామని, ఆయన ఘనపరుస్తామని, ఆయనకు సాక్షులుగా జీవిస్తామని. ఏమా ఆయనకు సాక్షులుగా జీవిస్తామా? మనము క్రైస్తవులము అన్న సంగతి మనం ఉన్న గ్రామంలో, మనం ఉన్న చుట్టుపక్కల ప్రజలకి మనం పనిచేసే దగ్గర తెలిస్తే చాలు. నువ్వు ప్రకటించాల్సిన అవసరం లేదు. ఓ యేసు ప్రభు దేవుడు నమ్ముకోండి, ఇక లేకపోతే మీరు నరకానికి పోతారని చెప్పవలసిన అవసరం లేదు. మరి ఏం చెప్పాలి? క్రైస్తవ ప్రేమ అంటే ఏందో చూపిస్తే చాలు. ఆ దేవుని ప్రేమ అంటే ఏందో వాళ్ళకి తెలిసిందంటే ఇక యేసు ప్రభుని నమ్ముకోమని చెప్పవలసిన అవసరం లేనే లేదు. ఆహా, క్రైస్తవ్యంలో ఇలాంటి ప్రేమ కలిగి ఉంటారా? క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా అని అనిపించాలి. నీ కుటుంబంలో నీవు అలా ఉంటే చాలు, నీ కుటుంబాన్ని నీవు అలా నడిపిస్తూ ఉంటే చాలు. నీవు నడుచుకునే విధానాలలో కొన్ని సంగతులు ఎదుటి వాళ్ళని దేవుని వైపు ఆకర్షించేలాగా ఉంటే చాలు. ఉండాలిగా మరి. అలా దేవుని యొద్దకు మనం వస్తే నిన్ను దేనితో నింపాలనో దానితో నింపుతాడు. ఫస్ట్ ప్రార్థనతో నింపబడాలి మనం. ఫస్ట్ ప్రార్థనతో నింపబడాలి. అన్నిటికంటే గొప్పది ప్రార్థన. దానితో నింపబడ్డామంటే ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటాం. దేవుని మీద ఆధారపడ్డాము అంటే ఏది కొదవగా ఉందో, ఏది నష్టపోయామో, ఏది లోటు కలిగిందో అది భర్త అవుతుంది. ప్రార్థన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ప్రార్థన పరలోకాన్ని మనకి సమీపం చేస్తుంది. ప్రార్థన దేవుని పాదాల యొద్దకు మనల్ని తీసుకొని వెళుతుంది. మన ప్రార్థనే దేవుని యొద్ద నుండి మళ్ళీ మనకి జవాబు కూడా తీసుకొని వస్తుంది. మన ప్రార్థనే మనలను పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధుడైన దేవునికి సమీపంగా చేస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనే చేశాడు. పగలంతా బోధించేవాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. పాపులందరి కొరకు చనిపోవటానికి ఇష్టపడ్డాడు ఆయన. పాపుల కొరకు చనిపోయినవాడు ఆయన.
అంటాడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఆ మహిమను మనకిచ్చుట కొరకై, ఆయన మహిమను మనకిచ్చుట కొరకై మనం పాపములో ఉండగా ఆయన చనిపోయాడు. పిలాతు ఎదుటే నిలువబడ్డాడు. పిలాతు అన్నాడు, ఈయన యందు ఏ నేరము లేదు. రెండవసారి మళ్ళీ అంటాడు, ఈయన యందు ఏ దోషము లేదు. మూడవసారి అంటాడు, వాళ్ళు అంటారు ఈయన సిలువుకే మనకి కేకలు వేస్తూ ఉంటారు అక్కడ ఉన్నవాళ్ళు, మరణంలో తగినది ఏదీ లేదే ఈయన యందు అంటాడు. వాళ్ళు ఇక ఒక పెట్టున అరుస్తూ ఉంటారు సిలువేయమని. అక్కడ అంటాడు, వారి కేకలే గెలిచును అని రాస్తాడు. పిలాతు తన వలన ఏం ప్రయోజనం లేదని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని నీళ్లు తెప్పించి ఒక పనివాడి చేత చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను ఉత్తరవాదిని కాదు అంటూ యేసుక్రీస్తు ప్రభువుని సిలువుకు పంపిస్తూ శిక్ష విధిస్తూ, నేను నీతిమంతునికి శిక్ష విధించాను అని చెప్పాడు ఆయన. ఎవరి కొరకు ఆయన చనిపోయాడంటే అనీతిమంతుల కొరకు ఆయన చనిపోయాడు. ఆయన నీతిమంతుడు అని తెలియజేశాడు అక్కడ. ఆయన నీతిమంతుడు, అనీతిమంతులందరి కొరకు చనిపోయినవాడు. అందుకనే యేసుక్రీస్తు మనందరి పాపములను భరించిన వాడు అని మనం జ్ఞాపకం చేసుకోవడానికి వీలుంది. రండి, నేను ఒక మాట చదివి నేను మీకు మరొక సంగతిని జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం. 8-9 వచనాలు చదువుదాం. 8-9 వచనాలు. ఏ స్త్రీకైనను 10 ఎండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకునే నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. నాతో కూడా సంతోషించుడి. ఎందుకు? పోగొట్టుకున్నది దొరికింది. పోగొట్టుకున్నది దొరికితే సంతోషం, పోగొట్టుకున్నది అటే పోతే ఏ సంతోషం లేదు. పోగొట్టుకున్నది ఏం చెప్పాడంటే, 10 నాణ్యములు ఉన్నాయి, ఒకటి పోగొట్టుకుంది. ఆమె నాణ్యం పోగొట్టుకుంది. నేటి కాలంలో నాణ్యమైన జీవితాలను పోగొట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమా, నాణ్యం ఆమె పోగొట్టుకుంది. ఒక కాయిన్ పోగొట్టుకుంది, రూపాయి బిళ్ళ పోగొట్టుకుంది, ఎండు రూపాయి బిళ్ళ. నాణ్యాన్ని పోగొట్టుకుంది. కానీ ఆ కాలంలో, ఈ కాలంలో ఒక నాణ్యమైన జీవితాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరిని ఎతకాలంటే చాలా కష్టం కదా. అవును, ఆమె వెతికితే ఆమెకు దొరికితే సంతోషం వచ్చింది. దొరికినప్పుడు ఏముంది? నాకు సంతోషం ఉంది. దేనిని పోగొట్టుకున్నావో తిరిగి అది దొరికితే సంతోషం. దేన్ని పోగొట్టుకున్నారు? ఇప్పుడు ఈ లోకంలో చాలామంది దేన్ని పోగొట్టుకుంటా ఉన్నారు? ఏది నష్టపోతూ ఉన్నారు? నష్టపోయిన దాన్ని తిరిగి పొందలేకపోతూ ఉన్నారు. అందుకని ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నష్టపోయిన దాన్ని వెతకాలి. ఆమె దీపం వెలిగించుకుంది వెతుక్కోవడం కోసం. ఆ వెలుగు మన యేసుక్రీస్తు ప్రభువారే. ఆ వెలుగు వస్తే పోయింది దొరికింది. వెలిగించుకుంది తన దీపాన్ని.
వెలిగించుకుంటే మన దీపాన్ని వస్తే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి, ప్రభువా ఇదిగో నేను పోగొట్టుకున్నది ఇది, ఇదిగో ఇలా నష్టపోయాను నేను, ఈ విధంగా నాకు కష్టం ఉంది, ప్రభువా నా నష్టాన్ని బూడ్చు. జీవితాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, బ్రతుకును పోగొట్టుకున్న వాళ్ళు, డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు, ఆస్తి పోగొట్టుకున్న వాళ్ళు, అంతస్తు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది. శరీరం అంతా, శరీరంలో బలం ఉన్నంతసేపు నిలుస్తారా మనుషులు? అమ్మా, బలం ఉంటే నిలుస్తారా? బలం పోయినాక బలము పోయినా దేవుడు అనని వాళ్ళు ఉన్నారు. అవును కదా? శరీరంలో బలమంతా పోయినా, వయసు అంతా పోయినా, బలహీనత ఏర్పడ్డా దేవుడు అనలేని వాళ్ళు ఉన్నారు. ఇంత నష్టం జరిగినాక ఇంకా దేవుడు కనిపించడం లేదా? ఆ నష్టాన్ని బుడ్చుకోవటానికి ఆ నష్టంలోనే చనిపోతావా? అందుకని యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేనుండి చోటుకు మీరు రాలేరు, ఎందుకంటే మీరు మీ పాపములోనే చనిపోతారు గనక. మీరు మీ పాపాన్ని విడిచిపెడితే నేనున్న చోటుకు మీరు వస్తారు. నేనుండే చోటుకు మీరు రాలేకపోవడానికి గల కారణం ఏంటంటే మీ పాపాన్ని విడిచిపెట్టలేదు. మీరు పాపాన్ని విడిచిపెడితే యేసుక్రీస్తు ప్రభు ఉండే స్థలానికి వెళ్తాం మనందరం. ఎవరెవరు పాపాన్ని విడిచిపెట్టరో వారందరూ కూడా యేసు ప్రభువుని పరలోకమందు చూడలేరు. అక్కడికి వెళితే చూస్తారు, అక్కడికి వెళ్ళకపోతే చూడలేరు. అక్కడికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకములో ఉండగానే సంపూర్ణంగా ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేనిని పోగొట్టుకున్నామో దానిని ఎతకాలి. మనసు ఎక్కువ దేన్ని ప్రేరేపిస్తుంది? చెడుని ప్రేరేపిస్తుంది. పరిశుద్ధాత్ముడు దేన్ని ప్రేరేపిస్తాడు? ప్రార్థనా జీవితాన్ని ప్రేరేపిస్తాడు, పరలోకాన్ని ప్రేరేపిస్తాడు, ప్రభు మార్గాన్ని ప్రేరేపిస్తాడు. మనిషి మనసు ఎప్పుడు చెడు వైపే పోతూ ఉంటుంది. శరీరము ఎప్పుడు లోకాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది, లోకములో ఉన్నది కావాలి అని కోరుకుంటూ ఉంటుంది. లోకములో ఉన్నది కావాలని కోరుకునేదంతా నష్టానికే కానీ లాభానికి కాదు. నష్టపోయిన కాడికి చాలిక, పోగొట్టుకున్న కాడికి చాలిక. ఇక చాలు ప్రభువా, ఇప్పుడు నష్టపోయిన కాడికి చాలు, ఇక పోగొట్టుకున్న కాడికి చాలు. పోగొట్టుకున్నది నేను పొందుకునేది ఎలా, నేను పొందేది ఎలా? అన్నిటికంటే ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మను కానీ మనం పొందామంటే మిగిలిన వాటిని ఎలా పొందాలో ఆయనే నేర్పిస్తాడు. పాపాన్ని విడిచే పెడితే పరిశుద్ధాత్మను పొందుతాము. పరిశుద్ధాత్మను పొందితే ఇక మిగిలిన వాటిని అన్నిటిని ఎలా పొందాలనో ఆ పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. అందుకనే అంటాడు, మీరు ఎలా ప్రార్థించాలనో మీకు తెలియదు కానీ మీ బలహీనతలను వెరిగిన ఆయన ఉచ్చరింప శక్యము కానీ మూలుగలతో ఆత్మ మీ పక్షమున ఈ జ్ఞాపన చేస్తాడు. ప్రార్థన చెయ్యటం కూడా ఆయన నేర్పిస్తాడు. ప్రార్థన ఎలా చెయ్యాలనో కూడా నేర్పిస్తాడు. ఏమి అడగాలనో కూడా నేర్పిస్తాడు. ఏ సమయంలో అడగాలనో కూడా నేర్పిస్తాడు. కానీ ఆయనని ఆహ్వానించి ఆయన్ని పొందుకోవటమే కష్టం. ఎందుకంటే ఆయన రావాలి అంటే మన ఇల్లు ఖాళీ చేయాలి. ఇప్పుడు హృదయం అంతా ఖాళీ చేయాలి. హృదయంలో ఏమేమన్నాయి? ఘోరమైనవి ఉంటాయి. ఉంటాయా? ఎవరికి తెలియని ఉంటాయి, ఎవరికి చెప్పని ఉంటాయి, ఎవరు చూడని ఉంటాయి. అందుకని అంటాడు, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము, నేను నీలోనికి వస్తే నిన్ను బాగు చేస్తా, నీ నష్టం అంతా బూడ్చే ప్లాన్ చేస్తా. ప్లాన్ చెప్తా, నీకు ప్లాన్ చెప్తా. సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపిస్తా. ఇక అంతకంటే గొప్పది ఏం కావాలి? సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపిస్తా. నన్ను మనందరినీ
సత్యములోని సర్వ సత్యములోనికి నడిపించే దేవుని యొద్దకు వస్తే, ఆయనతో ఉంటే, ఆయనని వెంబడిస్తే, ఆయన మార్గములో నడిస్తే మనం మేలు పొందుతాం. అందుకనే ఆయన మార్గంలో నడుచడం ద్వారా, ఆయనని వెంబడించడం ద్వారా మనం మేలు పొందుతామని, మన నష్టమంతా ఆయన సమకూర్చి మనల్ని బాగు చేసే దేవుని నమ్ముకోవడం ద్వారా, లేదా ఆయనను ఆరాధించడం ద్వారా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా మనం మేలు పొందుతామని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ఈ మాటలు మనం చేస్తూ ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన.